గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దెన్ ఇప్పుడు చాలామంది సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసం లైఫ్లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసే పనికి కొంతమంది వాల్యూస్ కూడా యాడ్ ఆన్ చేయట్లేదు. యాడ్ ఆన్ చేయకపోగా కొంతమంది అనెథికల్గా కూడా ఉంటున్నారు జస్ట్ టు హ్యావ్ ఎ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలా అది నార్మలైజ్ చేసేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ వాళ్ళ వాల్యూస్తో పాటు సొసైటల్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవాలా, లేకపోతే జస్ట్ లీవ్ ద సొసైటీ, వీ హ్యావ్ టు బీ అవర్ సెల్ఫ్? సొసైటల్ వాల్యూస్ ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో తెలుసుకోక అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు దాంట్లో. ఒక తప్పు చేసేవాడికి సొసైటీ వాల్యూ అవసరం. సొసైటీలో నేను తప్పు చేస్తున్నాను అంటే అరే సొసైటీ ఏమనుకుంటుందో నన్ను అని భయపడాలి. ఒక మంచి చేసేవాడు సొసైటీ గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు. ఇలా చేస్తే వస్తుంది కానీ ఏం లాభం అండి, అందరూ నన్ను ఏమనుకుంటారు. అరే నువ్వు పాజిటివ్గా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడని, ఒక వాళ్ళ హస్బెండ్ 15 yearsగా రోజు తాగేసి వచ్చి ఉన్న డబ్బులు గుంజుకెళ్ళి రోజు కొడుతుంటాడు. ఏం చేయొచ్చు? వాట్ పాసిబుల్ ఆన్సర్? గెట్ రిడ్ ఆఫ్ హిమ్, డామిట్. ఎన్ని రోజులు ఉంటావు కదా, డైవర్స్ ఇవ్వచ్చు. ఓకే, 15 ఏళ్ళ నుంచి తన్నులు తింటూ. ఎందుకు అంటే ఇంకా సొసైటీ ఏమనుకుంటుందండి, ఒంటరి ఆడదాని సొసైటీ ఈ టైప్లో. పాయింట్ ఈస్, తప్పు చేస్తున్నప్పుడు, నిన్ను రోజూ కొడుతున్నప్పుడు, రోజూ అబ్యూస్ తీసుకుంటున్నప్పుడు వాట్ డెసిషన్ యూ షుడ్ టేక్? సొసైటీ ఎక్కడొచ్చింది అందులోకి మధ్యలో? అక్కడ సొసైటీ అంటారు. ఓకే సరే, అవన్నీ పక్కన పెట్టేసాయి. ఓకే, మనకి ఇప్పుడు ఇంట్లో ఇలా కొట్లాడుకోవడం వల్ల నీ పిల్లలు అద్భుతంగా పెరిగిపోతారా? కదా, వాళ్ళు ఇంకా ట్రామాటిక్. అవన్నీ అక్కడ మళ్ళీ న్యాయం ధర్మం రాదు. అక్కడ మంచిగా అవును పిల్లలకు మంచి జీవితం, నలుగురు ఏమనుకుంటారని తాపత్రయం తప్పితే ఇంట్లో వాళ్ళ గురించి మన గురించి ఆలోచించుకునేంత స్వేచ్ఛ కానీ లేదు. మినిమం కదా అది ఆలోచించక అక్కడ పెడతారు సొసైటీని అడ్డు. మనం బయటికి వెళ్ళిపోతే సొసైటీ ఏమనుకుంటుంది? ఓకే, సొసైటీ రోజు నీ ఇంట్లో కూర్చున్న గొడవలకి ఏమనుకోదు, కానీ నువ్వు బయటకు వెళ్ళిపోతే అనుకుంటుందా? ఇంత సింపుల్ పాయింట్. నేను అందుకే అంటాను, సొసైటీని తప్పు చేసేటప్పుడు అడ్డుపెట్టు. నేను దొంగతనం చేయాలంటే అరే నన్ను ఒక దొంగ అంటుందిరా సొసైటీ అని పెట్టుకోవచ్చు. ఇంట్లో నేను రోజు టార్చర్ అనుభవిస్తుంటే సొసైటీ ఏమనుకుంటుందని ఆలోచిస్తాడు. ఆశ్చర్యకరంగా తప్పు చేసేవాడికి తొందరగా పట్టుకుంటా. అందుకే సినిమాల్లో కానీ ఒక రూడ్ వాడు బూతులు మాట్లాడేవాడు హీరోగా చూపిస్తే టక్కుమని అంటుకుంటారు. ఎందుకంటే తప్పు చేయడం ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారు, మంచి చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటారు. అయ్యో ఇప్పటికీ కూడా ఇన్నేళ్లుగా మనం ఇన్ని చెప్తున్నా కూడా ఇప్పటికీ వచ్చి మా సడ్డకుడు ఏమనుకుంటాడు, మా తమ్ముడు కొడుకు ఎలా ఫీల్ అవుతాడు, మా మేనమామ వాళ్ళ ఏమనుకుంటారు, ఆ పక్కింటి అంకులు ఏమనుకుంటాడు అని దాంట్లో ఉంటారు. ఫార్ ఏంట్రా బాబు దేని గురించి అనుకుంటారు వాళ్ళు? 4 రోజుల తర్వాత నీ మ్యాటర్ మర్చిపోతారు. రోజు న్యూస్లో ఇన్ని విషయాలు నడుస్తున్నాయా? 4 రోజులతో అక్కడ ఆర్జీకర్ మెడికల్ కేసు ఒక ఆమెను చంపేశారు రేప్ చేసి కదా, మర్చిపోయారు. కరోనా మర్చిపోయారు. అరే పీపుల్ విల్ ఫర్గెట్. నీ గురించి ఆలోచించుకునే టైము తీరిక ఎవ్వడికి లేదు. ఎవరి గోల వాడిదే, ఎవరి బ్రతుకులో వాళ్ళు బిజీగా ఉంటారు. పోతూ పోతూ ఎంటర్టైన్మెంట్ కోసం మాట అనుకుంటారు. అది మనకేం నష్టం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇలా అనగానండి, నేను నిజం చెప్తున్నా, ఇలా అనగానే టక 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 అని 10 అడ్లు పెడతారు. ఆ బయట వాళ్ళ గురించి నేనేం అనుకోను సార్, కానీ మన వాళ్ళు, మన చుట్టాలు, ఓకే ఆ చుట్టాలని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎత్తుకుంటామా? కాదుగా, వాళ్ళు అక్కడ ఉంటారు. డెఫినెట్లీ ఆ చుట్టాలు కూడా ఓకే సార్, మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. వాళ్ళందరూ అనుకోవడం కాదు, మనని మనం అనుకుంటున్నాం. ఈ పాయింట్ మిస్ అవుతారు. ఎవ్రీడే మనని మనం, నువ్వు చేతగాని వాడివి, నువ్వేమీ చేసుకోలేవు, నీకేమీ కాదు, నువ్వు బయటకు వెళ్తే బతకలేవు, అమ్మోకని ఇందులో ఉండిపోతారు. సో ఐ ఫీల్ ఒక్కసారి లాజిక్ బ్రెయిన్లోకి ఎక్కిట్లా పాస్ అయిందంటే రెవల్యూషన్, ఇట్స్ జస్ట్ అ ట్రాన్స్ఫర్మేషన్. దట్ నేను వాళ్ళెవ్వరి గురించో ఎంటర్టైన్మెంట్ కోసం బతకట్లే, నా కోసం సొసైటీలో ఉన్నాను కాబట్టి ఒక పద్ధతి కోసం బ్రతుకుతున్నా. అంతే. లేకపోతే నేను ఇలాంటి బట్టలు పద్ధతి కోసం వేసుకుంటున్నా. ఇలాంటి ఆలోచనలు
వాళ్ళందరూ వాళ్ళ ముఖం ముందు తిడితే బాగుండదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నా, సైలెంట్గా ఉంటున్నా అంతే. అంతే తప్ప కొన్ని సొసైటీ Rules వాల్యూస్ కోసం. రూల్స్ కోసం అంతే. అంతే సొసైటీలో కొన్ని బికాస్ నేను సొసైటల్ సివిలైజేషన్ అనేది ఒకటి మనం ఆర్గానిజం ఏర్పరచుకున్నాం కాబట్టి అందులో ఉంటుంది. మిగతాదంతా ఓకే, నేను ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి, సొసైటీకి డ్యామ్ పని పడదు. ఓకే, నేను ఎలాంటి ఆహారము తినాలి, సొసైటీతో పనే లేదు. నేను ఎలాగ ఉండబోతున్నా, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చిందండి, తనకి డార్క్ ఉంటుంది, కొంచెం ఎత్తుపళ్ళు ఉంటుంది. బికాజ్ నేను డెంటిస్ట్ కాబట్టి నా దగ్గరికి ఎత్తుపళ్ళు ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తున్నారు నన్ను. ఓకే, పెళ్ళి కావట్లేదని మా అమ్మా నాన్న ప్రెషర్ పెడుతున్నారు పళ్ళ గురించి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా, ఇప్పుడు నీకు పళ్ళు నచ్చలేదు అనుకో, చేంజ్ చేసుకో. వాడెవడో పెళ్లి చేసుకోవాలని పళ్ళు గురించి చెక్ చేయకు. ఎందుకంటే రేపొద్దున నీ పళ్ళు బాగాలేవన్నవాడు నీ ముక్కు బాగాలేదంటాడు, కళ్ళు బాగాలేదంటాడు, నీ బిహేవియర్ బాగాలేదంటాడు, అన్నీ మార్చుకోలేవు. ట్రూ. సో నీకు నచ్చలేదే, నాకే పళ్ళు బాగా అనిపించట్లేదు, క్యాల్కులస్ వస్తుంది, నాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, రేపు పొద్దున ఫ్యూచర్లో డెంటల్ ఇష్యూస్ వస్తాయి, నేను అందంగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా నాకు ఉండాలి, నేను ఉండాలి, నేను ఆ కాన్ఫిడెన్స్ కూడా అవతల వాడి నుంచి రాకూడదు. నాకు నేను ఐ వాంట్ టు సీ మై టీత్ బ్యూటిఫుల్, గుడ్, గో హెడ్. ఓకే. నాకు ఐ వాంట్ టు బి లైక్, నేను ఎవడి పర్మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ పీస్ కాదు. సో వాట్ డిడ్ షీ డిసైడెడ్ టు డు? చాలాసేపు చాలా డిస్కషన్ అయ్యాక కానీ అంటే పెళ్లి కాకపోతే ఒకళ్ళే ఉంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయండి. ఇంకా మైండ్ ని బాడీని మనం ఆ రకంగా ట్యూన్ చేసేసి సో ఉంటారు. మెనీ కండిషన్స్. అవన్నీ ఓకే సార్, కానీ ఇట్లా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్, లేకపోతే ఇట్లా ఉంటే ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోయినా ఓకే, వాట్స్ బిగ్ డీల్? నువ్వు హ్యాపీగా బతకగలవా? రేపొద్దున చేసుకున్నవాడు ఇంకోటి ఏదైనా వంక పెట్టి వదిలేసిన నువ్వు సంతోషంగా బ్రతకగలవా? ఆ లాజిక్ మిస్ అయిపోయి టీత్ బాగుంటే పెళ్ళవుతుంది, టీత్ బాగుంటే కట్నం తగ్గుతుంది, టీత్ బాగుంటే ఇందులో ఉంటారు. టీతే కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, కలర్, డార్క్ ఉన్నానని, కొంచెం షార్ట్ ఉన్నానని, కొంచెం నేను టాల్, ఒక అమ్మాయి వచ్చింది రియల్లీ టాల్ ఉంటుంది, అమ్మాయి టాల్ ఉంది కాబట్టి నాకు మ్యారేజ్ అవ్వట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టి నేను లైఫ్లో కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నా లైఫ్లో అన్ని ఫెయిల్యూర్స్ అనండి. సో ఒక చిన్నది ఎక్కడి నుంచో వీళ్ళ లైఫ్ లింక్ పెట్టుకుంటారు, అది సొసైటీ అనే ఒక పేరేసి దాని మీద పెట్టుకుంటారు. ఓకే, సో అవన్నీ పెట్టుకోకూడదు యాక్చువల్గా. టేక్స్ టైం కదండి అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. జనరేషనల్ కండిషనింగ్ అది, డెఫినెట్లీ. ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడో కండిషనింగ్. అంత మాట్లాడితే నీకేం బాబు చెప్తావు, మైక్ ఉంది కదా అంటారు. అంటే దే జస్ట్ డోంట్ టేక్ ఇట్, తెలుసా, ఇంట్లో లోపలికి వెళ్ళదు బ్రెయిన్లోకి. దట్ నేను ఎందుకు అవన్నీ ఆలోచించాలి, లేదా ఆపోజిట్ అయిపోతారు, రూడ్ అయిపోతారు. నా ఇష్టం వచ్చినట్టుంటా, నాకు నచ్చినట్టు చేస్తా. ఎయిదర్ రూడ్ అయిపోతారు లేదా షెల్లోకి వెళ్తారు. రూడ్ కూడా ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిన సుపీరియారిటీ కాంప్లెక్స్ మేకపోతు గాంభీర్యం అంటారు అంతే. ఎస్, తెలుగులో. దాన్ని వాళ్ళు అట్లా కవర్ చేసుకోవడాన్ని నేను మైండ్గా చూస్తా. మైండ్కి ఎప్పుడూ ద్వంద్వం ఉంటుంది, ఆ ద్వంద్వంలో ఎయిదర్ అగ్రెషన్ ఆర్ డిప్రెషన్. ఓకే, మనకెప్పుడు మన ధర్మములో నేర్పించింది బ్యాలెన్స్. నీ దగ్గర తినడానికి అమోఘమైన డబ్బులున్నా, పంచభక్ష పరిమాణాలున్నా ఉపవాసం చెయ్యి. నాట్ దట్ నీకు ఆకలి వేయట్లేదని కాదు, నీ దగ్గర డబ్బులు లేక కాదు, నీ దగ్గర తినడానికి లేక కాదు, బట్ ఉపవాసం చెయ్యి. బ్యాలెన్స్ అది తెచ్చుకోవడమే మన జీవితంలో ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ ఉన్న రోజున అటు సొసైటీని తిట్టట్లేదు, సొసైటీని నెత్తిన పెట్టి మొయ్యట్లేదు, నీకు నచ్చింది మోరల్గా ఎథికల్గా హ్యాపీగా చేస్తాం. అందుకే మనకి ఎప్పుడు ధర్మం, వాట్ ఈజ్ రైట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ధర్మం ఈజ్ రైటియస్నెస్. మంచి ఏంటి ఇక్కడ, రైట్ ఏం చేయొచ్చు, నేను కరెక్ట్ ఏం చేయొచ్చు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు సొసైటీ అనే బరువు దిగిపోయి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంతే. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో నాకు ఆనందాన్ని కలిగించేది, ఇతరులకి దుఃఖము కలిగించనిది, నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగింది ఏం చేయొచ్చు. సింపుల్ లైన్, అంతే. ఓకే.